మరొకసారి చెప్తున్నాను చూడండి. విలాప వాక్యం గ్రంథం 3వ అధ్యాయము 21 నుంచి చూడండి. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఒకటి, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వాళ్ళము. రెండవది, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. చూడండి, మూడవది, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నీ భాగమని నేను అనుకుంటున్నాను. ఆయనందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ముప్పై వచ్చిన చూడండి. ఇంకా ప్రభువు సర్వకాలము విడినాడు. చాలండి. ఈ 5-6 వచనాలలోనే దేవుని యొక్క గుణ లక్షణాలు మనకున్నాయి. దయచేసి ఆరాధన చేయని వాళ్ళు ఉంటే ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడే ఉన్నాయి కాబట్టి ధైర్యం చేసి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు మనసులో ఉంటుంది కానీ ధైర్యం సరిపోవట్లేదు కనుక ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే, ఒకటి, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనుకుంటూ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంటుంది. నేను లెక్క పెట్టినాను చూడండి. యెహోవా కృపగలవాడు, యెహోవా వాత్సల్యత గలవాడు, యెహోవా ఎంతైనా నమ్మదగిన వాడు, యెహోవా దయాళుడు. 30వ వచనం దగ్గరికి వచ్చేసరికి యెహోవా సర్వకాలము విడనాడు. ఇక్కడ ఇర్మియా గారు ఈ విలాప వాక్యముల గ్రంథం మనకు రాస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఇర్మియా గ్రంథం మొదటి గ్రంథం అయితే విలాప వాక్యములు అనేది ఇర్మియా రాసిన 2వ గ్రంథం. అర్థమైంది కదా? ఆయన విలాపము అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇర్మియాతోనే ఆగిపోలేదు. ఈ విలాప వాక్యముల గ్రంథం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ దేశ పరిస్థితి అనేది ఏమాత్రము సరిగా లేదు. దేశ పరిస్థితి అసలు సరిగా లేనప్పుడు ఇక్కడ ఇర్మియా ఇంకా తాను ఏడుస్తూనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క దైవత్వాన్ని ఇర్మియా గారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అంటే, ఈ 5 గుణ లక్షణాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన కృప గలవాడు. ఆయన ఎవరో కాదు, ఆయన వాత్సల్యత గలవాడు. ఆయన ఎవరో కాదు, ఎంతైనా నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వాడు కానప్పటికీ ఆయన ఎవరు అనంటే, ఆయన నమ్మదగిన వాడు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దయాళుడు. 5వది, యెహోవా సర్వకాలము విడనాడు. ఈ 2 మాటలు ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ 2 మాటలు ఏమిటి అంటే, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని మన దేవుడిని బట్టి మనం ఆరాధన చేద్దాం. 30వ వచనంలో యెహోవా సర్వకాలము విడనాడు. యెహోవా సర్వకాలము విడనాడు. పోయిన వారం అయ్యగారు ఒక ఆరాధన వర్తమానం చెప్పారు. ఒకసారి నాకు గుర్తు చేస్తారా? అది నేను మర్చిపోయాను. దానియేలు గ్రంథం గురించి చెప్పారు. చూడండి ఏముంది అక్కడ. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చెప్పారు. ఒక్కసారి చదవండి. చదవండి. తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథము వలన గ్రహించుకుని, అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయటకి ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడకు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల
నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా అనుకుంటూ ఇక్కడ దానియేలు గారి యొక్క ఆరాధన కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇర్మియా గారు ఏమంటున్నాడు అంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఇర్మియా గారు ఏమంటున్నాడు అంటే యెహోవా సర్వకాలము విడనాడును అంటున్నాడు. 70 సంవత్సరాల తర్వాత చూస్తే దానియేలు గారు ఏమంటున్నారు అంటే ఆయన ఎంతైనా మహత్యము గలవాడు, ఆయన భీకరుడుకు దేవుడు, ఆయన కృపను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇర్మియా ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దానియేలు గ్రంథం దగ్గరకు వచ్చేసరికి దానియేలు కూడా దేవుని యొక్క దైవత్వాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇర్మియా ఏమో ఆయన నమ్మదగిన వాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన సర్వకాలము విడనాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దానియేలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏంటి అంటే ఆయన మహత్యము గలవాడు అని ఆరాధన చేస్తా ఉన్నాడు. రెండవది ఆయన భీకరుడైన దేవుడు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏం జరిగింది ఇక్కడ మనకు తెలుసు. 70 సంవత్సరాల క్రితం చూస్తే ఇర్మియా పదే 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 వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు ఏమిటి అని అంటే మిమ్మల్ని దేవుడు రక్షించాడు. మీరు 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆ దాసత్వంలో తీసుకొని వచ్చి వాగ్దాన భూమిలోకి మిమ్మల్ని పెడితే మీరు ఎలా ఉన్నారు అనంటే మీరు ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఒకానొక రోజున ఏం జరిగింది అనంటే బబులోనీయులు వచ్చారు, ఇశ్రాయేలీయుల మీద దాడి చేశారు. ఇశ్రాయేలు మీద దాడి చేసినప్పుడు యెరూషలేము పట్టణం పాడైపోయింది, యెరూషలేము మందిరం పాడైపోయింది. యెరూషలేములో ఉన్న యవనస్తులందరినీ ఏం చేశారు అనంటే చెరగొని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ యవనస్తులలో ఒక వ్యక్తి ఎవరు అనంటే దానియేలు. ఆయన కూడా దాసత్వంలోకి వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇర్మియా గారు చెప్పిన ఆ వచనాలన్నిటినీ, ఇర్మియా గారు ప్రవచించిన ఆ వచనాలన్నిటినీ, ఆ గ్రంథాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా 70 సంవత్సరాల తర్వాత మాకు విడుదలను మీరు అనుగ్రహిస్తా అన్నావు కదా, నువ్వు ఎంతైనా మహత్యము కలిగిన దేవుడు. ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు నీవు మహత్యమైన కార్యాలు చేసేసి వాళ్ళని విడిపించావు. ఇప్పుడు కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను ఏమిటి అంటే ఈ బబులోను బానిసత్వంలో నుంచి మమ్మల్ని మీరు విడిపించండి. నీవు భీకరుడు అనుకుంటూ కూడా దేవుణ్ణి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు కోపం వచ్చింది, నిజంగానే కోపం వచ్చింది కాబట్టి మేము ఈ 70 సంవత్సరాలు మేము ఎలా ఉన్నాము అనంటే శ్రమలు గుండా వెళ్తూ ఉన్నాము. దేవా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీవు ఎంతైనా కృపగలిగిన వాడవు అనుకుంటూ దానియేలు ఇక్కడ ఆరాధన చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఇర్మియా గ్రంథం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఆ 21వ వచనం చూడండి. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచూ ఉన్నది అంటూ ఉన్నాడు. అక్కడ దానియేలుకు ఆశ ఉంది, ఇక్కడ ఇర్మియా గారు కూడా ఆశ ఉంది. ఏంటి అనంటే దేవుడు భీకరుడు అని మాకు తెలుసు, దేవుడుకు కోపం వస్తుంది అని నాకు తెలుసు, దేవుడు మమ్మల్ని అప్పుడప్పుడు కొంచెం పనిష్మెంట్ ఇస్తాడు అనేది మాకు తెలుసు. కానీ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ ఆయన ఎవరు అనంటే సర్వకాలము మమ్మల్ని విడనాడే దేవుడు కాదు అనుకుంటూ దేవుడిని బట్టి ఈయన ఆరాధన చేస్తా ఉన్నాడు. మీకు అర్థమైందా? ఇవాళ మనం ఏమని ఆరాధన చేద్దాము అనంటే మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, మనము నమ్మదగిన వారు కానప్పటికీ, లేకపోతే మన దగ్గర ఉన్న వ్యక్తులు నమ్మదగిన వారు కానప్పటికీ కూడా మనం ఉంటున్న పరిస్థితులలో, మన ఒంటరి పరిస్థితులలో దేవుని యొక్క దైవత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క దైవత్వం ఏమిటి అంటే మన చుట్టూ ఎవరూ లేకపోయినా, మన పరిస్థితుల చుట్టూ ఎవరూ లేకపోయినా, మనం ఒంటరి వాళ్ళము అన్న ఫీలింగ్లలో ఉన్నప్పుడు మనకు ఒక దేవుడు ఉన్నాడు. మనం విశ్వసించిన మన దేవుడు గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన యొక్క దైవత్వం ఏమిటి అంటే ఎవ్వరు మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినా, ఇంట్లలో నలుగురు మధ్య ఉంటున్నప్పటికీ కూడా మనం ఒంటరిగా ఉంటున్నాం. ఇంట్లో నలుగురు చాలా మంది ఉన్నప్పటికీ, సమాజంలో ఉంటున్నప్పటికీ కూడా మనము ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటున్న పరిస్థితులలో కూడా ఒకటి మనం గమనించాలి, నిజంగా విశ్వాసి ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉంటాడు. ఎందుకు అంటే ఎవరు నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు,
దేవా నీవు నమ్మదగిన దేవుడు, నీవు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు అని మన దేవుడిని బట్టి మనం ఆరాధన చేయాలి. రెండవది, ఆయన సర్వకాలము మనల్ని విడనాడే దేవుడు కాదు. తాత్కాలికంగా కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మనం ప్రార్థన చేసుకుంటాం, మనం ప్రతిరోజు దేవునికి మొరపెడతా ఉంటాం. దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే దేవుని యొక్క ఉనికి అనేది మనకు తాత్కాలికంగా మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒకటి మనం క్లియర్గా గమనించాలి, ఏమిటి అంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఆయన పిల్లలను సర్వకాలము విడనాడే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్న ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన సర్వకాలం విడనాడే దేవుడు కాదు కాబట్టి దేవుడు వాళ్ళని పట్టించుకున్నాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు బబులోను చెర రాకముందే ఇర్మియా గారు క్లియర్ గా చెప్తా ఉన్నాడు, అమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే జరగకూడని ప్రమాదం జరిగింది అని ఈయన దేవుని యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెప్తా ఉన్నాడు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానియేలు గారు దేవుని యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈయన ఆరాధన చేస్తా ఉన్నాడు. సరే, ఈ భాగంలోకి వెళ్ళిపోతే నాకు ఆశ పుట్టుచూ ఉన్నది అని అంటా ఉన్నాడు. ఏమని ఆశ పుడుతూ ఉంది దీనికి? ఇప్పుడు ఇర్మియా గారు దేనిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అని అంటే, చూడండి అసలు పరిస్థితి ఏమైంది. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా అనంటే యెరూషలేము ప్రాంతాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. యెరూషలేము యొక్క పట్టణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనం, విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఏముంది అక్కడ? జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియే దుఃఖాక్రాంతమాయను, అది విలువరాని దానిను అన్యజనుల్లో ఘనతకెక్కినది. చాలండి. ఇర్మియా గారు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఏడ్చుకుంటూ విలపిస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన హృదయంలో ఒక ఆశ ఉంది. ఏమిటి అంటే పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ ఇలాంటి పట్టణం అయితేమో. అసలు ఒకప్పుడు ఈ పట్టణం అనేది ఎలాగుంది, ఇప్పుడు చూస్తూ నేర్చుకునే పట్టణంగా. చాలా మంది ప్రపంచంలో ఉన్న చాలా మంది వ్యక్తులు టూరిజంకి వెళ్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పట్టణాలను ఇప్పుడు చూస్తేనే మనం నోరులు అప్పగించి అబ్బా ఎంత బాగుందో అనుకుంటా ఉంటాం. కానీ దావీదు ఉన్న కాలంలో, సొలొమోను ఉన్న కాలంలో ఆ పట్టణాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు ఈ ఇర్మియా గారు అంటున్న మాట ఏంటి అంటే అది జనభరితమైన పట్టణము అని అంటా ఉన్నాడు. రెండవది, అన్యజనులలో ఘనతకెక్కిన పట్టణము. ఎవరైనా కూడా వ్యాపారాలు చేసుకోవాలి అంటే, ఎవరైనా ఒక శ్రేష్టమైన భూభాగము అనేది ఏమైనా ఉంది అంటే ప్రపంచంలో అందరికీ తెలిసింది ఏమిటి అంటే యెరూషలేము పట్టణం. ఆ పట్టణానికి ఉన్న పేరు ఏమిటి అంటే జనభరితమైన పట్టణము. రెండవది, ప్రపంచమంతా అనుకునేది ఏమిటి అంటే అబ్బా మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీ గొప్ప దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. అందుకనే ఈ ప్రాంతాలలో ఏం జరుగుతుంది అంటే పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ పొలాలు చూస్తూ ఉంటుంటే ఎంత బాగున్నాయి. ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన పేరు ఏమిటి అంటే ఘనతకెక్కిన పట్టణము. కానీ ఇప్పుడు ఏమైంది అనంటే అక్కడ రాయబడిన మాట ఉంది, ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిది ఆయను, అన్యజనులలో అది ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమారి అయినది అంటా ఉన్నాడు. ఎలా ఉంది ఈ పట్టణము అనంటే ఒక రాజకుమార్తెతో దీన్ని పోల్చాడు. వేరే లేఖనాలలో మనం చూస్తే, నేను రిఫరెన్సెస్ చెప్తాను నెమ్మదిగా, దయచేసి చదవకండి, టైం ఎక్కువైపోయింది కాబట్టి రిఫరెన్స్ చెప్తాను. ఈ పట్టణం గురించి చెప్పబడిన పేర్లు ఏమిటి అంటే కీర్తనలు 48:1. కీర్తనలు 48:1 ఉంటుంది ఏంటంటే ఇది దేవుని పట్టణము. కీర్తనలు 9:11 ఉంటుంది ఇది దేవుని నివాసము. యెషయా గ్రంథం 2:3 ఉంటుంది ఇది దేవుని పర్వతము. పాజిటివ్ చెప్పానా నెమ్మదిగా చెప్పానా? జ్యోతి నెమ్మదిగా చెప్పానా?
ఓకే, 3 రాసుకున్నారు కదా. కీర్తనలు 122:3లో బాగుగా కట్టబడిన పట్టణము. ఇక మిగిలింది అందరికీ తెలుసు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఇది దావీదు పట్టణము. ఇప్పుడు ఈ పట్టణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇర్మియాకు ఒక ఆశ పుడుతూ ఉన్నది. ఎలా ఉండే పట్టణం ఇది? జనభరితమైన పట్టణము, 2 ఘనతకెక్కిన పట్టణము. దీని గురించి ఆలోచన చేస్తే ఇది దేవుని పట్టణము, ఇది దేవుని యొక్క నివాసము, ఇది దేవుని యొక్క పర్వతము, ఇది బాగుగా కట్టబడిన పట్టణము. ఇది ఒకప్పుడు యెబూసీయులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నేను తీసుకొని వెళ్తాను అని చెప్పిన వాగ్దానాన్ని బట్టి ఏం జరిగింది అంటే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత, యెబూసీయులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టణానికి పెట్టబడిన పేరు ఏమిటి అంటే దావీదు పట్టణము. ఇప్పుడు ఈ పట్టణం ఏమైపోయింది? మొదటి వచనంలో ఉంది, ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిది ఆయను అంటూ ఉన్నాడు. రాజకుమారులాగా ఉండాల్సిన ఆ పట్టణము. ఈ కుమార్తెల గురించి కూడా ఆయన చెప్తా ఉంటాడు. ఏమిటి అని అంటే చూడండి, ఈ పట్టణానికి మరొక 3 పేర్లు ఉంటాయి. ఇది కూడా మీకు తెలుసు. 1:6లో ఉంటుంది. ఏమిటి అంటే సియోను కుమారి. ఈ పట్టణానికి ఉన్న పేరు ఏమిటి? సియోను కుమారి. 1వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది, యూదా కుమారి. 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, యెరూషలేము కుమారి. ఫాస్ట్గా చెప్పాను ఏమన్నా? ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా ఇచ్చానుగా. ఒక్కోసారి నాకు భయం వేస్తాను, బాగా ఫాస్ట్గా చెప్తున్నాను అంటున్నారు. మళ్ళీ చెప్తాను ఎందుకు ఏమొచ్చింది. నిజం వేస్తా మనక్క. పట్టణాలు అర్థమైంది కదా. జనభరితమైన పట్టణము, ఘనతకెక్కిన పట్టణము అనుకుంటే మిగిలిన ఒక 5 చెప్పాను. అయితే రాజకుమారిగా ఉండాల్సిన ఈ పట్టణము, దీనికి వేరే పేర్లు ఉన్నాయి. ఏమిటంటే సియోను కుమారి అని ఇర్మియా సంబోధించాడు, యూదా కుమారి అని ఇర్మియా సంబోధించాడు, యెరూషలేము కుమారి అని కూడా దీనిని సంబోధించాడు. ఇప్పుడు ఏమైంది అంటే పాడైపోయింది. ఇంటిలో కుమార్తె ఇష్టానుసారంగా ఉంటే తండ్రికి బాధ ఉంటుందా ఉండదా? యూదా కుమారి, సియోను కుమారి, యెరూషలేము కుమారి, ఒక జనభరితమైన పట్టణంగా ఉండాల్సిన ఈ పట్టణము, ఎంతో మందికి ఆశ్రయపురంగా ఉన్న ఈ పట్టణము ఇప్పుడు ఏమైపోయింది అంటే ఏకాకి, విధవరాలైన పరిస్థితులలో ఇది ఉంది. యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలలో పదే వాళ్ళు పలికే ఒక శ్రేష్టమైన పట్టణం మాట ఏమిటి అంటే, ఎవరు ఇద్దరు కలుసుకున్నా, మనమైతే ఏమనుకుంటామంటే యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులు ఏమనుకుంటారు అంటే మనం ఎదురు పడినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అనుకుంటాం కదా. కానీ యూదులు అనే మాట ఏమిటి అంటే షాలోమ్ అని అంటారు. ఏమంటారు? షాలోమ్ అన్న మాట అంటారు. ఇప్పుడు ఆ పట్టణంలో ఎదురు బదులు ఇద్దరు కలుసుకున్నప్పుడు షాలోమ్ అన్న మాట అనే పరిస్థితుల్లో లేరు. ఏమైపోయింది ఈ యూదా కుమారి, ఏమైపోయింది ఈ సియోను కుమారి, ఏమైపోయింది ఈ యెరూషలేము కుమారి అంటే వీళ్ళు మారిపోయారు. వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. వాళ్ళకి జారత్వము అనేది వచ్చేసింది. దేవుడు ఏది వద్దు ఏది చెయ్యొద్దు అని ఒక తండ్రిగా తను చెబుతున్నదో ఆయన మాటలు ఏమాత్రము ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండటం ద్వారా ఏం జరిగింది అంటే ఇప్పుడు షాలోమ్ అన్న పదము అనేది లేదు. షాలోమ్ అన్న పదం మాటకు అర్థం ఏమిటి అంటే సమాధానము. షాలోమ్ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే సంపద. షాలోమ్ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆరోగ్యము. షాలోమ్ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే క్షేమము. ఇప్పుడు ఆ యెరూషలేము పట్టణంలో, జనభరితమైన పట్టణంలో, ఆ ఘనతకెక్కిన పట్టణంలో అక్కడున్న ప్రజల యొక్క పరిస్థితి అనేది ఎలా ఉంది అనంటే సమాధానం లేదు. ఇప్పుడు ఆ దేశంలో సంపద అనేది లేదు. ఇప్పుడు ఆ దేశంలో ఆరోగ్యము అనేది లేదు. ఇప్పుడు ఆ దేశంలో క్షేమము అనేది లేదు. దాని పరిస్థితి చాలా మారిపోయింది. అప్పటికి
ఎన్నిసార్లు చెప్తా ఉన్నా. చూడండి, ఈ మాట చూస్తే మనకు స్పష్టంగా అర్థమైపోయింది ఎవరెవరు చెప్పారు అనేది. 2వ దినవృత్తాంతముల గ్రంథం ఇలాగ పాడుదిబ్బగా అయిపోవడానికి గల కారణం ఏమిటి అనేది లేఖనాల నుంచి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 15 నుంచి చదవండి దయచేసి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాడు. ప్రతిసారి దేవుడు ఏం చేశారు అని అంటే, కటాక్షము గలవాడే. ఆయన దయగలవాడుగా మాత్రమే కాదు, ఆయన ఇంకొకటి ఏమిటి అంటే వాత్సల్యత కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన కటాక్షము గల దేవుడు అని మనం ఆరాధన చేద్దాం. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే, తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడ లేచి పంపుచూ వచ్చినను. ఎన్నింటికి లేచాడు ఇప్పుడు ఆయన దూతలు ఎన్నింటికి పంపించాడు? వీళ్ళు లేచేలోపు ఈ యూదా కుమారులు, వీళ్ళు లేచేలోపు ఈ సియోను కుమార్తెలు, వీళ్ళు లేచేలోపు ఈ యెరూషలేము కుమార్తెలు బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తారు అనేది భయం. ఇన్ని రోజులు దేవుడు తోడుగా ఉన్నాడు, వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఒక కృతజ్ఞత భావము అనేది లేకుండా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే, ఇక్కడ రాయబడిన మాట పెందల కాడనే లేచి అన్నమాట. పెందల కాడనే లేచి దూతలను పంపి వాళ్ళు వర్తమానం అందిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చేసిన పని చూడండి. 16వ వచనంలో, వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయులను రాజులను రప్పింపగా అతడు వారి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోని వారి యవనులను ఖడ్గము చేత సంహరించడు. అతడు యవనులందైనను యువతుల ఎందైనను ముసలి వారి ఎందైనను నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకి తీసుకొని పోయెను. అదియు కాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారములను పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఇలాంటి పరిస్థితులలో ఆఫ్టర్ 70 years దానియేలు అంటున్నాడు, నీవు మహత్సమ కలిగిన దేవుడు. 70 సంవత్సరాల తర్వాత దానియేలు అంటా ఉన్నాడు, నీవు భీకరుడైన దేవుడవు. నీ భీకరత్వం మాకు తెలుసు, మేము ఇష్టానుసారంగా మేము ప్రవర్తించాము, అది మా తప్పే. పెందల కాడనే వచ్చి దూతలు వస్తూ ఉన్నప్పుడు మేమేం చేశాము? ఎగతాళి చేశాము. మేమేం చేశామంటే వాక్యాన్ని తృణీకరించాము. మేమేం చేశాము అంటే ఆ ప్రవక్తలను మేము హింసించాము. ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు ఆ రోజులలో నేను మీ యొక్క భీకరత్వాన్ని నేను చూశాను. కానీ నీవు ఎంతైనా మహత్యము కలిగిన దేవుడువు, నీవు ఎంతైనా కృప కలిగిన దేవుడువు అనుకుంటూ దానియేలు గారు 70 సంవత్సరాల తర్వాత ఇర్మియా గారు రాసిన లెక్కలన్నిటిని బట్టి ఆలోచన చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటుంటే, ఇది జరగక ముందే, ఈ కల్దీయులు రాకముందే, ఈ బబులోనీయులు రాకముందే వీరి యొక్క పరిస్థితిని గమనించిన ఆయన చూస్తూ ఆయన ఇన్నిసార్లు చెప్తానే ఉన్నాడు. ఇర్మియా చెప్తానే ఉన్నాడు, యెషయా చెప్తానే ఉన్నాడు, అక్కడ ఉన్న ప్రవక్తలు అందరూ చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రము ఖాతరు చేయని పరిస్థితులలో ఇప్పుడు ఈ ఘనతకెక్కిన పట్టణము, ఈ జనభరితమైన పట్టణము అనేది పాడైపోయినప్పుడు ఇప్పుడు ఇర్మియా గారు ఆరాధన చేస్తున్నాడు. ఏమిటి అంటే, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు, మీరు ఎంతైనా సర్వకాలము విడనాడే దేవుడు కాదు ప్రభు అనుకుంటే ఏం చేస్తా ఉన్నారు అంటే,
దేవుడిని బట్టి దేవుడి యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడిని బట్టి ఆయన ఆరాధన చేస్తా ఉన్నాడు. అందుకని ఎజ్రా కాలంలోనూ, జెరుబ్బాబెల్ కాలంలోనూ, లేకపోతే నెహెమ్యా కాలంలోనూ ఈ పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టేటప్పుడు, పాడైపోయిన మందిరం తిరిగి కట్టేటప్పుడు అక్కడున్న పెద్దవాళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటారు. ముసలి వాళ్ళను కూడా తీసుకెళ్ళిపోయారు, యవనస్తులను వదిలిపెట్టలేదు, పెద్దవాళ్ళను వదిలిపెట్టలేదు. ముసలి వాళ్ళను, నిరసన వెంట్రుకలు గల వాళ్ళందరినీ వాళ్ళు కత్తి చేత చంపేశారు. కొంతమంది తప్పించుకున్నారు. ఇప్పుడు వృద్ధులైపోయిన తర్వాత, ఈ యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృద్ధులైపోయిన తర్వాత ఆ ప్రాకారాలు తిరిగి కట్టబడుతున్నప్పుడు, ఆ మందిరాన్ని తిరిగి మళ్ళీ మంచిగా చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఏడవడానికి గల కారణం ఏమిటి అంటే, ఏమైనా సొలొమోను గారు కట్టినట్టు, సొలొమోను గారు కట్టిన మందిరం లాగా ఇది లేదు. చాలా మంది అంటా ఉంటారుగా, ఏమైనా పాత రోజులే బాగుండే అంటా ఉంటారుగా, మా రోజులే వేరు, మీ రోజులే ఉందిరా అంటా ఉంటారు. వాళ్ళు అలా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ ప్రాకారాలు వేరు, ఈ ప్రాకారాలు వేరు, ఆ మందిరం వేరు, ఇప్పుడున్న మందిరం వేరు అనుకుంటూ వాళ్ళు ఏడుస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు తిరిగి వీళ్ళు ప్రాకారాలు కట్టుకోవడానికి, తిరిగి మందిరాన్ని కట్టుకోవడానికి గల కారణం ఏమిటి అనంటే ఒకటే ఒకటి, దేవుడు సదాకాలము విడనాడేవాడు కాదు. దేవుడు ఎవరు అంటే మనము నమ్మదగిన వారము కానప్పటికీ కూడా ఆయన ఎవరు అంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఒకటి గమనించండి, మళ్ళీ ప్రాకారాలు కట్టుకున్న తర్వాత, మళ్ళీ మందిరం కట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఆ ప్రాకారాలు కానీ, ఇప్పుడు యెరూషలేములో ఆ మందిరం అనేది ఇప్పుడు ఉందా? బైబిల్లో కొంచెం తెలిసిన వాళ్ళు గమనించండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు సర్వకాలం విడనాడే దేవుడు కాదు. ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ ఆపర్చునిటీ అని దేవుడు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. దేవుడు రాజుల యొక్క హృదయాలను తాను మార్చేశాడు. మీరు వెళ్ళండి, మళ్ళీ ప్రాకారాలు కట్టుకోండి, మీరు వెళ్ళండి, మళ్ళీ మందిరాలు కట్టుకోండి అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు మందిరాలు కట్టుకున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాకారాలు కనపడట్లేదు యెరూషలేము. ఇప్పుడు మళ్ళీ దేవుని యొక్క మందిరము అనేది కనపడటం లేదు. ఇర్మియాలోను, యేసుక్రీస్తు ప్రభువులోను కొన్ని దగ్గర పోలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇర్మియా తన స్వజనుల మధ్య ఉన్నప్పటికీ కూడా తన సొంత సహోదరుల ద్వారా తృణీకరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన సొంత ప్రజల మధ్య ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈయన ఏదైతే చెప్తా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే చెప్పాడు. కానీ ఇద్దరు ఏమయ్యారు అంటే ఇద్దరు తృణీకరించబడ్డారు. రెండవది, ఇద్దరు యెరూషలేము యొక్క పట్టణాన్ని గురించి విలపిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇర్మియా గారు ఏడుస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు యెరూషలేము పట్టణాన్ని చూస్తూ ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఈయన ఇర్మియా గారు స్పష్టంగా చెప్పారు, మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే యెరూషలేము కుమారి, సియోను కుమారి, ఇంకోటి ఏంటి, యూదా కుమారి, మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే ఏదో ఒక రోజు శత్రువు వస్తాడు. ఈ పట్టణం అంతా, ఈ మందిరం అంతా ఏమైపోతుంది అంటే వాళ్ళు వచ్చి నాశనం చేసేస్తారు, దీన్ని పాడుదిబ్బగా చేసేస్తారు అని చెప్పాడు. అలానే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన శిలువ పట్టణానికి ముందుకు వెళ్ళక ముందు ఆయన ఒకనొక రోజున ఆ పట్టణాన్ని చూస్తూ, ఆ యెరూషలేము మందిరాన్ని ఆయన చూస్తూ ఏడుస్తూ, ఇదేదో ఒక రోజు, మిమ్మల్ని నేను గమనిస్తా ఉన్నాను కదా, ఒక రోజు ఉంది, ఆ రోజున మళ్ళీ శత్రువు వస్తాడు, వచ్చిన తర్వాత ఈ ప్రాకారాలను మళ్ళీ కూల్చేస్తాడు. ఇప్పుడు మీరు కట్టుకున్న ఈ మందిరం మళ్ళీ కూల్చేస్తాడు. అదే చెప్పాడు. ఇర్మియా గారు హాస్యాస్పదంగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు కూడా హాస్యాస్పదంగా ఉన్నాడు. కానీ ఒకటి గమనించండి, ఈ ఉదయకాల సమయంలో మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేసే ఒక అంశం ఏమిటి అంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఎంతైనా సర్వకాలము విడనాడే దేవుడు కాదు. కేవలము ఇశ్రాయేలు యొక్క పరిస్థితి మాత్రమే నేను చెప్తాను. ఏమిటి అనంటే, సరిగ్గా మనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది,
పిల్లల్ని అడుగుతాను. ఆగస్టు 15, 1947, 1940. నాకు తెలియదు, మిమ్మల్ని అడిగాను. తెలియదు అనుకోకండి. ఓకే, ఒక సంవత్సరం తర్వాత మే 14, 1948లో ఇశ్రాయేలు ప్రజలకు స్వాతంత్రం వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చిన నెక్స్ట్ ఇయర్కి స్వాతంత్రం వచ్చింది. అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, అన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? ఒకప్పుడు జనభరితమైన పట్టణము, ఒకప్పుడు ఘనతకెక్కిన పట్టణము. ఇప్పుడు 1948 దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళు చెదిరిపోయారు. అసలు దిక్కు దివానా లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అనేది మనం చూస్తే, ఆ ఇశ్రాయేలు యొక్క దేశం గురించి మనం ఆలోచన చేసుకుంటే, పోయినసారి మనం చూసాం కదా, ప్రపంచమంతా కరోనా ఉంది, అందరూ మాస్కులు పట్టుకొని తిరిగారు. కానీ ఒకటే ఒక దేశం ఉంది. ఏ దేశం? ఇశ్రాయేల్ దేశం మాత్రమే కరోనా ఫ్రీ కంట్రీ అని ఉంది. ఏంటంటే ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోకుండా బయటికి చక్కగా తిరిగారు. ఎందుకలా? ఆ దేశం గురించి ఆలోచన చేస్తే అది ఒక హైదరాబాద్ అంత పట్టణం అంతా మాత్రమే ఉంటుంది. అది ఒక దేశం, చాలా తక్కువ జనం. కానీ వాళ్ళలో ఉన్న వ్యక్తులను మనం గమనిస్తున్నప్పుడు, అక్కడ ఉన్న డెవలప్మెంట్ అనేది మనం గమనిస్తున్నప్పుడు, అక్కడ ప్రపంచమందరికీ కలిపి ప్రపంచం మొత్తంలో ఒక 20 మందికి నోబెల్ బహుమతులు వస్తే, ఓన్లీ ఇశ్రాయేల్ దేశంలో నుండే 20 మందికి నోబెల్ బహుమతులు వచ్చాయి. ఒక నోబెల్ బహుమతి రావటం అనేది అంత ఆషామాషి పని కాదు. ప్రపంచం అంతా ఎక్కడో చుక్కలలో ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంటే, కానీ ప్రతి ఇయర్ నోబెల్ బహుమతి ఇస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల నుంచి ఒక వ్యక్తి ఖచ్చితంగా నోబెల్ బహుమతికి ఆయన వాళ్ళు నోబెల్ బహుమతి ఏమంటారు, ఎన్నికవుతూ ఉంటారు. మొన్న ఒక న్యూస్ పేపర్ మామూలు చదివాను, ఇజ్రాయిల్ ఏంటప్ప ఇంత చిన్న దేశం ప్రపంచాన్ని ఎందుకు గడగడలాడిస్తూ ఉంటుంది. మామూలు అన్యులు వాళ్ళ డాక్యుమెంటరీ తీసేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే అమాయకంగా వాళ్ళ గురించి డాక్యుమెంటరీ చదువుతున్నప్పుడు, వాళ్ళ యొక్క సైనిక దళం చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క సైన్స్ ని గమనిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ని చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క రాజకీయాలను చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అనేది చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్న వైద్యం, వాళ్ళ దగ్గర ఉన్న విద్య అనేది మొత్తం చూస్తూ ఉన్నప్పుడు, వీరికి ఇంత తెలివి ఆమె నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ప్రతిరోజు చుట్టుపక్కల ఉన్న 12 అరబ్ దేశం వాళ్ళు వాళ్ళ మీద బాంబులు దాడి చేస్తానే ఉంటారు. 500 మందితో, కేవలం 500 మందితో 5 కోట్ల మందిని చంపటం పాసిబుల్ అయింది. 500 మందితో 5 కోట్ల మందితో యుద్ధం చేసి గెలిచిన చరిత్ర ఇశ్రాయేలుకు ఉంది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? డాక్యుమెంటరీ చూస్తున్నప్పుడు వాళ్ళు తెలియకుండా, మనకంటే లేఖనాలు చూస్తూ ఉంటాం, మనం దేవుని యొక్క దైవత్వం, ఈ బైబిల్ చరిత్ర మనకు తెలుసు కాబట్టి మనం ఏమనుకుంటామంటే వాళ్ళ చుట్టూ దేవుని యొక్క కవచము, రక్షణ కవచము అనేది ఉంది కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉన్నారు అని మనం అంటా ఉంటాం. కానీ బయట వ్యక్తులు తెలియకుండానే వాళ్ళు ఏమంటా ఉంటారంటే సంథింగ్, ఏదో శక్తితో ఈ దేశము అనేది నింపబడి ఉన్నది, ఏదో రక్షణ కవచము అనేది వాటి చుట్టూ ఉన్నాయి. ఎన్ని బాంబులు వేసినా, ఎన్ని మిజైల్స్ పంపిస్తూ ఉన్నా కూడా అక్కడ పడిపోకపోవడానికి గల కారణం ఏంటి, తిరిగి మళ్ళీ వెనక్కి రావడం ఏంటి, ఎవరికి అర్థం కావట్లేదంట. ఒకటి గమనించండి, ఎందుకు వీళ్ళు ఇంత క్షేమంగా ఉన్నారు? వీళ్ళు ఏమన్నా మెస్సయ్య అని అన్నారా? వీళ్ళు ఏమన్నా మెస్సయ్య అని అన్నారా? ఇప్పటికీ యేసయ్య గురించి చెప్తే వాళ్ళు యేసయ్యను ఎవరు లేరు, ఆయన ఒక మనిషి మాత్రమే. మేమెవరము? మేము అబ్రహాము సంతానం, మా నాయకుడు మోషే, యాహ్వే మా దేవుడు అనుకుంటూ వాళ్ళు ఉంటూ ఉంటారు. సరే, వాళ్ళ గురించి తక్కువ అని మాట్లాడదు, కానీ
వాళ్ళల్లో వాళ్ళు అసలు ఎవరి మాట వినరు. వాళ్ళ మనస్తత్వం గురించి ఆలోచన చేసేటప్పుడు గమనిస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు ఆలోచన చేయండి, ఏమైనా మంచి ఉంది అని తిరిగి వాళ్ళని దేవుడు మళ్ళీ వాళ్ళ దేశంలో వాళ్ళని సమకూర్చాడా? వాళ్ళెవరు మాట వినరు. కానీ తిరిగి మళ్ళీ ఆ దేశంలోకి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఒకటే ఒక కారణం కనుక గమనించాలి. ఏమిటి అంటే, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మానవులు నమ్మదగిన వారు కాదు. మానవులు మాట తప్పుతారేమో, కానీ ఇప్పుడు ఇర్మియా నాకు ఆశ పుట్టుచూ ఉన్నది అనడానికి ఒక బలమైన కారణం ఏంటి? దేనిని తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే, ఆ యెరూషలేము పట్టణం యొక్క ఆ నాశనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సైమల్టేనియస్ గా ఏం జరుగుతుంది అంటే, దేవుని యొక్క దైవత్వాన్ని కూడా అద్భుతంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, ఆయన ఎవరు అనంటే ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఎవరు అనంటే సర్వకాలము విడనాడని దేవుడు. ఆయన ఒకప్పుడు ఎలాగైతే ఉన్నాడో ఆయన ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన నిన్న, ఆయన నేడు, ఆయన రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన నిన్న నమ్మదగిన వాడే, ఆయన ఇవాళ నమ్మదగిన దేవుడే, ఆయన రేపు కూడా నమ్మదగిన వాడు. ఆయన సర్వకాలము మనతో ఉండే దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ప్రజల గురించే మనం ఆలోచన చేస్తే, వాళ్ళ యొక్క మనసుల గురించి ఆలోచన చేసేటప్పుడు, దేవుడిని అంగీకరించిన వ్యక్తుల గురించి ఆలోచన చేసేటప్పుడు, వాళ్ళు మెస్సయాన్ని నమ్మని ప్రజల పక్షం దగ్గరకు వచ్చేసరికి అబ్రహాము చేసిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళ పట్ల ఇంకా దేవుని యొక్క కనికరము అనేది ఉంచుతూ ఉన్నాడు. సంఘం దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఆయన సంఘంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ సంఘం దగ్గరికి వచ్చేసరికి మనం ఎవరు అనంటే, ఆయన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అండి. అనుమానం వస్తుంది, వాళ్ళనైనా వదిలిపెడతాడేమో. ఈ మాట అనకూడదు, కానీ వదిలిపెట్టడు. కానీ అర్థమవడం కొరకు ఈ భాషలో చెప్తా ఉన్నాను, మనల్ని మాత్రం దేవుడు విడిచిపెట్టడు. ఆయన ఎవరు బాగా ఇష్టమో కంపారిజన్ అనేది చూస్తూ ఉంటుంటే, ఆ ప్రజల కంటే దేవుడికి సంఘము అనేది బాగా ఇష్టం. సంఘాన్ని దేవుడు బాగా ప్రేమించాడు. బాగా ప్రేమించబట్టే ఆయన స్వరత్వం ఇచ్చి ఈ సంఘాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఈ సంఘములో, ఈ జీవం కలిగిన సంఘంలో మన యొక్క పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వ్యక్తిగతంగా మన యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ విధంగా మన దేవుడిని బట్టి మనం ఆరాధన చేయాలి. ఇర్మియాకు ఎలాగైతే ఆశ పుట్టిందో, దానియేలుకు ఎలాగైతే ఆశ పుట్టిందో, ఇర్మియా దానియేలు ఎలాగైతే దేవుని యొక్క దైవత్వాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారో, మనము కూడా దేవుని యొక్క దైవత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని ఆరాధించేద్దాం. 2, ఆయన సర్వకాలము మనల్ని విడనాడే దేవుడు కాడు. లాస్ట్ మనం చేయాల్సిన పని ఒకటి చెప్తాను. ఈ 3వ అధ్యాయంలో ఈ ఇర్మియా గారు చెప్తా ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయం. అప్పటి వరకు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. 26వ వచనము, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ఓపికతో కనిపెట్టుట మంచిది. చూడండి, అప్పటి వరకు ఏంటి అంటే, మనకు ఇమీడియట్ గా దేవుని ద్వారా ఆన్సర్, జవాబు అనేది రానప్పుడు ఒక విశ్వాసిగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ఇక్కడ రాయబడిన మాట, ఓపికతో కనిపెట్టుట మంచిది. 28వ వచనంలో చూడండి, అతడు ఒంటరిగా కూర్చునిను మౌనముగా ఉండవలను, నిరీక్షణాధారము కలుగునేమో అని. రెండవది ఏమిటి అంటే, మౌనముగా ఉండాలి అన్న మాట మనం గమనించాలి. ఒకటి, ఏం చేయాలి మనం? 26లో ఓపికతో మనం కనిపెట్టడం మంచిది. రెండవది, మౌనముగా ఉండి దేవుని మీద ఆశ కలిగి దేవుని యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకటి, ఆయన ఎంతైనా నమ్మదగిన. ఈ హృదయంలో ఏదైనా బాధ ఉంది, మన హృదయంలో
ఎవరు చేయలేని ఏమైనా ఉన్నట్లయితే, ఒంటరిగా ఫీల్ అవుతున్న పరిస్థితులలో మనం ఉంటే, ఎవరికి చెప్పలేని పరిస్థితులు అనేవి మనకుంటే, ఒకటి స్పష్టంగా వెరీ క్లియర్గా నేను చెప్పగలను, దేవుడు మనకు సర్వకాలం సదాకాలంతో ఉండే దేవుడు. కొంచెం సేపు ఓపికతో కొన్ని రోజులు మనం మౌనంగా మనం కనిపెడతా ఉన్నట్లయితే, ఈ ఆశ, ఈ విశ్వాసము అనేది మనలో ఉంటే, మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు అని మనం ఏం చేయాలి అంటే, మన దేవుడిని బట్టి మనం ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నిన్న, ఆయన నేడు, ఆయన రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, ఇర్మియా అన్నాడు ఆయన కృపగలవాడు అని అన్నాడు. ఇర్మియా అన్నాడు ఆయన వాత్సల్యత గలవాడు అని అన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ఆరాధన చేశాడు. ఆయన దయాళుడు అని ఆరాధన చేశాడు. ఆయన సర్వకాలము మనల్ని విడనాడే దేవుడు కాదు. దానియేలు అన్నాడు, నీవు భీకరమైన దేవుడు అయినప్పటికీ కూడా నీవు మహత్సములు చేయగలిగిన దేవుడు అని దేవుడిని బట్టి ఆయన ఆరాధన చేశాడు. కనుక ఈ శ్రేష్టమైన దేవుని యొక్క గుణ లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ, మన దేవుని యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆశతో మనం ఆరాధించాలి. దయచేసి ఆరాధించాలి.